అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. కానీ మామూలుగా కూడా చాలా అత్యంత ఎవల్యూషన్ దాటిపోయి ఒక సమాధి స్థితిలో ఉండే మనుషులు, వ్యక్తులు, మహాపురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పుస్తకాలు, చరిత్రలు చదివినా కూడా ఎక్కడో వాళ్ళకి సమాజంలో ఇముడని స్పెక్ట్రమ్ అవుట్ సైడ్ ఉండే బిహేవియర్ ప్యాటర్న్స్ చెప్తారు. తిడతారు, చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తారు, కొట్టేస్తారు. అవధూతల గురించి కూడా మనం చాలా గ్రేట్ మాస్టర్స్ గురించి చదివినప్పుడు చెప్తారు. అది మరి అంటాం కదా మామూలుగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని జయించడమే ఈ జీవితం యొక్క పర్పస్ అని మనకు చెప్పబడింది. అక్కడికి వెళ్ళిపోయి ఒక జోన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని ఆశ్రయించి మనం వెళ్ళి నన్ను రక్షించండి అని కానీ, లేకపోతే నన్ను ఈ సమస్యని తీసేయండి అని అడగడంలో ఆ ఆంతర్యం ఏంటి? హౌ డు యూ ఫిక్సేట్ ఆన్ సంబడి లైక్ దట్ అండ్ హౌ డు యూ ప్రాసెస్ దిస్ హోల్ థింగ్? మీరు ఒక సైకాలజిస్ట్గా చెప్పండి. నేను ఒక ప్యూర్ సైకాలజిస్ట్గా చెప్పాలంటే, మీరు నాగసాధులు, అవధూతలు, అఘోరాస్ని వీళ్ళు మన దగ్గర నుంచి ఒక ఆర్డినరీ పర్సన్ వెళ్ళి వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూడడమే కాకుండా, మీరు నార్మల్గా ఇది మతంతో సంబంధం లేకుండా అక్కడ ఒక పలానా దర్శనానికి వెళ్ళాలి, ఆ దర్శనానికి వెళ్ళకపోతే మనకు టైం అయిపోతుందనో, లేకపోతే ఇంకోటి ఏదో ఒక క్యూరియాసిటీ, ఎక్స్ట్రా క్యూరియాసిటీ వల్ల మనం తొందరగా వెళ్ళిపోవాలి అక్కడ లేదా ఒక విగ్రహం అక్కడి నుంచి మాకు మాయమైపోతున్నాను, మనం ఇంకో పావుగంట తర్వాత వెళ్ళకపోతే అది ఎవాపరేట్ అయిపోతుందో అనేటువంటి ఒక ఎంతూజియాజం ఉంటుంది చూడండి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో యాంగ్జైటీ ఇష్యూ ఉంటుంది మేడం. ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ రైజ్ చేశారో, ఈ దర్శనాలకు వెళ్ళేవాళ్ళు, ధార్మిక పరమైన ఆ క్రియాకర్మలు చేసేవాళ్ళు, ఆచరణ చేసేవాళ్ళు, ఏ మతం వాళ్ళైనా, ఇది ఒక్క మతానికి సంబంధం లేదు, ఆ గ్రూప్ మొత్తం వీళ్ళందరూ కూడా యాంగ్జైటీ డిజార్డర్ అని నేను ద మ్యాసివ్ యాంగ్జైటీ అండ్ ఎమోషనల్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీస్ మాత్రమే వీళ్ళకి యాంగ్జైటీ. ఎందుకంటే మీరు చెప్పండి మేడం, అక్కడ ఏది ఉంది, అక్కడ విగ్రహం అక్కడే ఉంటుంది, వేల సంవత్సరాల నుంచి విగ్రహం అక్కడే ఉంది, నువ్వు ఎందుకు తోసుకుంటూ పోవడం? ఆంధ్రాలో మీరు గుర్తుండి ఉంటుంది, ఒక 8-9 ఇయర్స్ కింద కుంభమేళనో ఏదో జరిగింది, కుంభమేళనో సంథింగ్ ఏదో ఒక మేళ జరిగింది అక్కడ. ఒక్కసారి గేట్స్ ఓపెన్ చేయగానే చాలామంది వెళ్ళారు, కొంతమంది చనిపోయారు తొక్కిసలాట. వీళ్ళు వెళ్ళిన మోటివ్కి, అక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్కి మధ్యలో ఏముంది మేడం? అన్వాంటెడ్ యాంగ్జైటీ, అన్వాంటెడ్ క్యూరియాసిటీ దట్ సంథింగ్ విల్ హ్యాపన్. సినిమా థియేటర్లో ఒక్కసారి మీరు గేట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ రోలో మనం నుంచి టికెట్లు తొందరగా వచ్చేస్తే ఆ తర్వాత కాఫీ తాగొచ్చు, బేకరీలో కూర్చోవచ్చు అనుకునే వాళ్ళ ఆలోచనకి వీళ్ళకి తేడా ఏమని చెప్పండి. నేను మీరు సైకాలజిస్ట్కి అడిగారు కాబట్టి చెప్తున్నాను. సైకాలజిస్ట్ ఏం చూసారంటే, ఎందుకురా అంత యాంగ్జైటీ, ఎందుకు అంత తొందర నీకు, ఎమోషనల్లీ అన్స్టేబుల్ అని ఎందుకు చెప్పానంటే, వీళ్ళు రీచువల్స్ని కూడా, మీరు రీచువల్స్ని చూడండి, లేదా ఈవెన్ మతం మారే వాళ్ళని కూడా చూడండి, వాళ్ళకి అన్స్టెబిలిటీ ఉంటుంది, ఎమోషనల్ అన్స్టెబిలిటీ. ఒక మతం గురించి ఇంకో మతం గొప్ప చెప్పుకోవడం, ఈ మా మతంలో ఇంతమంది చేరారు, మా మతానికి వస్తున్నారు వీళ్ళని గొప్పగా చెప్పుకునే వాళ్ళకి కూడా బుద్ధి జ్ఞానం ఏముండదంటే, వీడు ఈ మతంలో ఉన్నాడంటే వాడు ఏరే మతం నుంచి వచ్చినాడు, వేరే ఇంకో మతం పోడండి వాడు. మీరు అన్నది రైటే, బట్ ఐఎమ్ సేయింగ్ ఈ అవధూతల అండ్ మరియు అఘోరాల అవుట్ ఆఫ్ స్పెక్ట్రమ్ బిహేవియర్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఓన్లీ దీస్ పీపుల్, హౌ డు యూ సీ దేర్ బిహేవియర్? బికాస్ మామూలు స్పెక్ట్రమ్లో ఉన్న వాళ్ళు యాంగ్జైటీ ఉందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. You think that these agoras are different from, and I'm not saying, and I'm categorizing everyone. You think that this so-called people minus డిగ్రీలో ఉండేవాళ్ళు, ఒక రిస్క్ జోన్లో ఉండేవాళ్ళు, కొండల్లో ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు, లైఫ్లో ఎక్కడ కూడా వాళ్ళకి భద్రత లేనట్టు, వాళ్ళకి పర్సనాలిటీ లేదని మీరు అనుకుంటున్నారా? పర్సనాలిటీ లేదని కాదు, వాళ్ళ పర్సనాలిటీ ఏమిటని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అదే చెప్తున్నాను మేడం, దట్స్ వాట్ నేను అదే పాయింట్కి వస్తున్నాను. నా పాయింట్ ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళు చూశాను కదా, నేను మాట్లాడినప్పుడు, నేను చెప్పిన ఎవరు నమ్మట్లేదు, కానీ నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఫస్ట్ మనం స్టార్టింగ్ స్టేజ్లో ఏముంటుందంటే, వాళ్ళు కంప్లీట్గా మన కంట్రోల్లో తీసేసుకుంటారు మేడం. వాళ్ళు కూర్చునే బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ ఎనర్జీ కానీ, ఇట్లా వాళ్ళు ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టి మాట్లాడితే 3 to 4 hours అసలు కళ్ళు చూపి ఇట్లా కొట్టకుండా మాట్లాడిన వాళ్ళని కూడా నేను చూశాను. అంటే కళ్ళు ఇలా కొట్టకుండా నిమిషాలు మాట్లాడిన వ్యక్తులను చూశాను. అలా ఉంటారు, అట్లా ఐలెట్ కొట్టకుండా అలా మాట్లాడుతూనే ఉంటాడు. కొంచెం సేపు అయ్యాక మీకు భయం కూడా స్టార్ట్ అవుతుంది, వీడేమని చేస్తాడేమో అని. సో నేను చూసింది ఏంటంటే, మీరు మాట్లాడిన తర్వాత మీరు వాళ్ళని ఎలా డ్రైవ్ చేయగలుగుతారు, లేదా మీరు యూ బి డ్రివెన్, ఐదర్ యు ఆర్ డ్రివెన్ ఆర్ ఎల్స్ you are trying to drive them, and you feel that phenomenon, whether you are driven or you are driving, is a metaphysical element. Yes. It is nothing conscious. Yes. ante antaru. Yes. It's an unconscious or a metaphysical element. నేను సైకాలజిస్ట్ కాబట్టి, సైకాలజిస్ట్గా ఒక ఆర్డినరీ పర్సన్ తేడా ఉంటుందంటే, మా అబ్జర్వేషన్ సెన్స్ స్ట్రాంగ్ ఉంటుంది మేడం. మేము అబ్జర్వేషన్స్ అంటే, ఒక పక్కన నీళ్ళలో దిగినట్టుంటుంది, తడి అంటకుండా ఉన్నట్టుంటుంది. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు
వాళ్ళు క్యారీ అవుతున్నారా, మేము క్యారీ అవుతున్నామా అన్న అబ్జర్వేషన్ సెన్స్ మాకు స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళ పర్సెప్షన్ ఏముంటుందంటే వీళ్ళందరూ కూడా ఈ ఆబ్జెక్టివ్ వరల్డ్లో పేరు, డబ్బు లేదా పదవులు, ఈ బ్యాచ్ వాళ్ళే వస్తారు వాళ్ళ దగ్గరికి, ఎందుకంటే వాళ్ళ కోరికలతోనే వస్తారని. మీరు ఒక టైం మాట్లాడిన తర్వాత మీరు ఏ కోరిక లేదు, మీరు శూన్యంలాగా మీరు కనపడ్డారనుకోండి, అప్పుడు వాళ్ళ నుంచి రియాక్షన్ మీరు చూడొచ్చు. అది 2 గంటలు పట్టచ్చు, 6 గంటలు కూడా పట్టచ్చు, మీ ఓపిక ఉండాలి. సో నేను చూసింది ఏంటంటే వాళ్ళ అన్కాన్షియస్ మైండ్లో కూడా దే హ్యావ్ సమ్ ఎమోషన్స్, దే హ్యావ్ సమ్ ఫీలింగ్స్. బట్ వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏమనుకుంటారంటే మనము ఒక ఎనర్జీని ఈ సృష్టిలోకి అంటే మనం స్ప్రెడ్ చేస్తే వాళ్ళు అనుకుంటారు మేడం ఈ ధర్మాన్ని కాపాడాలనో, లేకపోతే వాళ్ళకి ముక్తి రావాలనో, లేకపోతే ఈ దేశంలో జరుగుతున్నాయి, సపోజ్ ఈ దేశం ఏమైనా చాలా కరువు కాటకాల్లో ఉంది, దేశానికి ఏదైనా ప్రమాదం ఉంది, ధర్మపరమైన ప్రమాదం ఉంది, వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ ఎనర్జీని మనం గాలిలోకి పొగ వదులుతాం చూడండి, అట్లా ఎనర్జీని వాళ్ళు స్ప్రెడ్ చేసి ఈ ధర్మాన్ని మనం కాపాడుతున్నాం అక్కడ నుంచి అని, శిఖరం నుంచి అని వాళ్ళు ఒక నమ్మకంతో ఉంటారు మేడం. నేను ఆ ఎమోషన్స్ అని వాళ్ళు చూశాను. అది పర్ఫెక్ట్. మీరు చాలా అనుభవంతో చెప్తున్నారు నాగనాథ్ గారు. మరి మీరే చెప్పారు కదా, అంటే వాళ్ళకి ధర్మంతో ఏదో ఒక ఇలా జరిగినప్పుడు దే గెట్ ఎమోషనల్, అది బయటికి ఒకలా ఎలా వస్తుందో చెప్పలేమని. ఇప్పుడు మొన్న అఘోరి తిరుగుతున్నప్పుడు ఆవిడ ఎమోషన్స్ కూడా రకరకాలుగా ప్రకటితమయ్యాయి. ఆత్మార్పణ చేసుకుంటానంది, ఏడ్చారు, మళ్ళీ ఇంకోటని. ఈవిడ అసలు అఘోరా కాదు అని చెప్పి మీరు అన్నారు. దానికి అదే కంటిన్యూ అవుతుందా మీ అనాలిసిస్? ఇప్పటికే అవుతుంది మేడం, ఎందుకంటే మనం రీడ్ చేసేది అన్కాన్షియస్ మేడం. మీకు అన్కాన్షియస్ మైండ్ అంటే మీకు ఐడియా ఉంటుంది. మన లైఫ్లో మేజర్ పెయిన్స్, చైల్డ్హుడ్లో మేజర్ పెయిన్స్ అన్నీ కూడా మన అన్కాన్షియస్లో ఉంటాయి. ద అధిరెన్స్ ఆఫ్ ద అన్కాన్షియస్ మైండ్ అకార్డింగ్ టు ద సైకాలజీ, యువర్ పెయిన్ అండ్ డిస్టెన్స్ అండ్ అగైన్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ విత్ యువర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్యామిలీ, ఇవి ఎక్కువగా మీకు తెలియని స్థితిలో అవి నిర్జీవంగా బరిడ్ అలై ఉంటాయి. అవి ఎప్పుడు బయటకు వస్తాయి అన్నది మీ కమ్యూనికేషన్ వల్ల, మీ అగ్రెషన్ వల్ల, మీలో జెలసీ వల్ల మీ అన్కాన్షియస్ మైండ్ ఎక్కువ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకటి, మీరు బాగా కోపంలో ఉన్నప్పుడు మీ ఇంగిత జ్ఞానము, మీ ఎన్విరాన్మెంటల్ సెన్స్ పోతుంది మీకు. అప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో మీకు తెలియదు. బికాస్ వెన్ యూ ఆర్ కాన్షియస్లీ కంట్రోల్డ్, వేర్ ఇస్ అన్కాన్షియస్? కరెక్ట్, రైట్. సో మీ అన్కాన్షియస్ మైండ్ ఎప్పుడు రిప్రజెంట్ చేస్తుంది సమాజాన్ని, ఎన్విరాన్మెంట్ అంటే, ఒకటి మీకు నచ్చంది ఏదైనా జరుగుతుంది, లేదా మిమ్మల్ని ఎవరైనా శాసిస్తున్నారు, మీ శరీరాన్ని కానీ మీ ఆలోచన నిర్బంధిస్తున్నాడు. మీరు ఈ అఘోరిలో చూసినవన్నీ అవే. పోలీస్ డిపార్ట్మెంట్కి అగేన్స్ట్గా ఎలా మాట్లాడిందో మీరు చూశారు, పబ్లిక్ ఎట్లా చేసిందో చూశారు, మీడియాని ఎట్లా రిప్రజెంట్ చేసిందో మీరు చూశారు. కానీ అందులో ఆమె యాక్షన్ ఓరియంటెడ్ ఏంటి చేసింది చెప్పండి. పెట్రోల్ డబ్బా వేసుకొని తిరిగి కూడా వారం రోజులు దాటిపోయింది, మళ్ళీ నేను ఆ పెట్రోల్ డబ్బా కొనుక్కొచ్చింది. నేనేమంటానంటే యాక్షన్ మేడం. ఆమె చనిపోవాలి అనుకుంటే ఒక వీడియో కెమెరా పెట్టి పెట్రోల్ పోసుకొని చనిపోతే కూడా అది పెద్ద ఇదవుతుంది. కానీ ఆమె చనిపోవడం వల్ల ధర్మానికి ఏ రకంగా లాభము అన్నది ఆమె మైండ్ తీసుకోవట్లేదు. యూ గాట్ మై పాయింట్? అదే, మీరు 10th ఫ్లోర్ నుంచి దూకాలనుకుంటారు మేడం. ఇన్ఫాక్ట్ తీసుకుంటోంది కాబట్టి, మైండ్ తీసుకుంటోంది కాబట్టి ఉపయోగం లేదని కాన్షియస్ మైండ్ కాన్షియస్ ఇస్ రిజెక్టింగ్ దిస్. మీరు కరెక్ట్ పట్టుకున్నారు పాయింట్. ఇప్పుడు 10th ఫ్లోర్ నుంచి సరదాగా దూకుదాం అనుకుంటే మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుందా మేడం? చెప్పండి. చేయదు. ఎందుకు? దీనివల్ల ఉపయోగం ఏంటనే ఉంటుంది. ఉపయోగం కాదు, కాన్సిక్వెన్సెస్ చెప్తుంది. సో ఇక్కడ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంది కాబట్టి యు ఆర్ సేయింగ్ దట్ షీఈస్ కాన్షియస్లీ వెరీ స్మార్ట్. వాట్ ఐమ్ సేయింగ్ ఎందుకంటే మీ కాన్షియస్ మైండ్కి ఆ సెన్స్ పోయినప్పుడే మీరు ఏదైనా చేస్తారు. ఇప్పుడు వాడెవడో మీరు చూసే ఉంటారు, పులి బోన్లోకి వెళ్ళాడు, ఆ పులి వాడిని చంపేసింది. మొన్న రీసెంట్గా మన హైదరాబాద్లోనే ఎక్కడో జరిగింది, మన ఇండియాలోనే జరిగింది ఒక ఇన్సిడెంట్. వాడు ఎందుకు చనిపోయాడు వాడు? బికాజ్ హీ వాజ్ ఇంటాక్సికేటెడ్. వాడు ఆల్కహాల్ తీసుకున్నాడా, డ్రగ్ తీసుకున్నాడా తెలియదు. సో వాడు ఈ లాస్ట్ ఇస్ కన్సెస్. అండ్ వాడు ఏమనుకున్నాడు, వాడికి ఆ టైంలో ఏమనిపించింది, వాడు సబ్ కాన్షియస్లో ఏమనిపించింది, వాడు ఏదో సినిమాలు చూసింటాడు, పులుల్ని సింహాల్ని ఒక చేత్తోని హ్యాండిల్ చేసింది. ఆ ఇమాజినేషన్, ఆ మోడ్లో వెళ్ళి వాడు అట్లా హ్యాండిల్ చేయడానికి వెళ్ళాడు, అక్కడ రివర్స్ అయింది. సో ఇక్కడ ఏంటి మీకు, షీఈస్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ వాట్ షీఈస్ డూయింగ్, వాట్ షీఈస్ స్పీకింగ్, హౌ పీపుల్ ఆర్ రెసిప్రొకేటింగ్, హౌ పీపుల్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ దిస్ లేడీ, అండ్ హౌ గవర్నమెంట్ ఈస్ పేయింగ్ అటెన్షన్ త్రూ దిస్ లీగాలిటీస్ అండ్ ఆల్. సో షీఈస్ ఎంజాయింగ్. ఆమె ఎంజాయ్మెంట్కి రీజన్ ఏంటి అంటే అది ఆమె ఓన్ నేచర్, అది పర్సనాలిటీ, ఆమెది. దట్ ఈస్ హర్ పర్సనాలిటీ. సో ఆ పర్సనాలిటీకి అండ్ ఆ నేచర్కి ఒక కాన్షియస్నెస్ ఉందంటారు. షీఈస్ అవేర్. అవేర్నెస్. దాన్నే స్మార్ట్నెస్ అంటారు.